కాదండి, మీరు అసలు లేని పరిస్థితిలో ఉంటే 2 స్థానాల్లోనైనా కాంగ్రెస్ గెలిచింది, ప్రజల విశ్వాసాన్ని పొందాం. మీరు ఎక్కడున్నారక్క? మీరు గడిచినటువంటి 2 గెలవడానికి కూడా ప్రత్యేకించి సుబ్బారెడ్డి కానీ బుద్ధిమూర్తులు కానీ వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి స్వతహాగా కొన్ని ఓట్లు ఉన్నాయి అక్కడ ఉండదు. మీ పార్టీలో కలిశారు. అంతకుముందు ప్రజారాజ్యం 3 కలిసినాయి. అక్కడ గమ్మత్తు ఏంటంటే ప్రజారాజ్యం అభ్యర్థులుగా నా మనుషులు నేను అక్కడ పెడతాను చిరంజీవి గారు అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చేది మీరు అనుకుంటున్నారు. అసలు పునాది ఏమో తెలుగుదేశం పార్టీ. ఈ 3 కలిసి వెలిసి గెలిచారు. ప్రత్యేకమైన పద్ధతిలో గెలిచారు తప్ప మీ గొప్పతనం కాదని. మాది కూడా మీరే గెలిపించారు. పోనీ అనుకుందాం, తెలుగుదేశం పార్టీ గెలిపించింది తెలంగాణ రాష్ట్ర సమితి నిరంజన్ రెడ్డి గారు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. నిరంజన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో చూస్తే ఏడాదిన్నర కాలం ఎన్నికలకు గడువు ఉన్నప్పటికీ కూడా అందరూ అన్ని పార్టీలు కూడా ఓట్ల సాగును మొదలెట్టాయి. ఈవెన్ ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి మీ పార్టీ కూడా రాజకీయం చేయడానికి మేము సిద్ధమని అంటున్నారు. అంటే ప్రజా సమస్యలు అనే ఆర్డినరీ పబ్లిక్ కానీ లేకపోతే మద్యం సిండికేట్ లో ఉన్న వ్యాపారులు కానీ